పూర్వమే మరి ఆది దేవుడుగా ఉన్నటువంటి పరిశుద్ధుడైనటువంటి తండ్రి అయిన దేవుడు ఈ లోకములోనికి కుమారుడుగా యేసు ప్రభుగా ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మానవుడు పాపం చేయడమే తెలిసింది కానీ పాపాన్ని పోగొట్టుకోవడం మానవుడికి తెలియలేదు. మానవుడు పాపభూయిష్టమైన జీవితంలో జీవిస్తూ వచ్చాడు. ఆధ్యాత్మికం అనే పాపం చేసి దేవుడిచ్చే ఆశీర్వాదానికి దూరం అయిపోయి దేవుని సన్నిధిని కోల్పోయాడు. అప్పుడే మనశ్శాంతి లేకుండా అయిపోయింది, సంతోషం లేకుండా అయిపోయింది, సమాధానకరమైన జీవితం లేని వాడిగా బ్రతుకుతూ ఉన్నాడు. దేవుని వెతుకుతున్నాడు, దేవుని చేరాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఎన్నో రీతులుగా ప్రయాసపడుతున్నాడు. కానీ మరణమే మనిషిని ఏలుబడి చేస్తూ మనిషి నిత్య నరకానికి వారసుడుగా వెళ్ళిపోతున్నాడు.